ఎవరైనా ఈ మూవీ ఆఫీస్‌లకెళ్ళినప్పుడు ఎవరైనా రాంగ్‌గా నిన్ను యాహ్! డెఫినెట్‌లీ. అది జరగడం అది ఏమైనా అది ఓపెన్ సీక్రెట్. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా జరుగుతాయి. ఇప్పటికి డైరెక్ట్‌గా జరుగుతాయేమో తెలీదు కానీ, బట్ అప్పట్లోనే వెన్ ఐ వాస్ 16 దే ఆస్క్డ్ మీ ఫర్ ఎ కమిట్మెంట్. యూ నో థట్? ఇట్ వాజ్ హారబుల్. అంటే ఆ కాన్వర్జేషన్ చాలా, అంటే ఐ హ్యావ్ టు టెల్ దిస్ బికాస్ ఎవ్రీబడి షుడ్ నో దిస్ హ్మ్. హ్యాపెన్స్ అని. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండస్ట్రీ, ఎవ్రీ ఫీల్డ్ ప్రతి ఇలాంటివి దగ్గర జరుగుతూ జరుగుతది. ఉంటాయి. ప్రతి దగ్గర జరుగుతది. మనదేంటంటే కనిపిస్తది. కొన్ని కనిపించవు. సో, ఒకసారి ఆడిషన్‌కి మమ్మీ, నేను వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడారు. ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది అన్న తర్వాత ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? వెన్ ఐ వాస్ 16 ఐ థింక్ 14 ఇయర్స్ బ్యాక్. ఓకే. 14 ఇయర్స్ బ్యాక్ అండ్ హైదరాబాదే. హైదరాబాదే. శ్రీనగర్ కాలనీ. తెలిసిన వాళ్ళే. అయ్యో! తెలిసిన వాళ్ళే. పేరొకటే చెప్పకూడదులే ఆ! గానీ ఆహ్, వెళ్ళాము, కూర్చున్నాం, మాట్లాడాము. అంతా ఓకేనమ్మా, అద్భుతంగా హ్మ్. చేస్తుంది యాక్టింగ్ అమ్మాయి అయితే అది ఇది అని అన్నారు. ఒకసారి పాపని బయటికి వెళ్ళమనండి. నేను బయటికి వెళ్ళా. మమ్మీని కూర్చోపెట్టి హ్మ్. అంతా ఓకే గానీ కమిట్మెంట్ ఉంటదమ్మా. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చాలా ఫోర్స్ ఉంది అది ఇది అని అంటే, ఒక్క నిమిషం ఆగండి, పాపని పిలవండి ఎందుకు దానికి అని చెప్పి మమ్మీ నన్ను పిలిపించింది. ఏదో అడుగుతున్నారు చూడు. ఏంటి? అప్పటికే నేను చాలా మెచ్యూర్డ్ నిఖిల్. లైక్ 16 ఐ నో. ఐ've సీన్ లైఫ్ బై హ్మ్. దెన్ ఓన్లీ. ఇట్స్ లైక్ ఏంటి అంటే, అదే కమిట్మెంట్ అంటే ఏంటో మమ్మీ చాలా నీకు ఓపెన్. తెలుసా వర్డ్ అంటే యాహ్! ఏంటి? యాహ్! బికాజ్ అప్పటికే నాకు అర్థమైపోయింది. అంటే ద టచ్, ఎవ్రీథింగ్ ఐ నో. నాకు నా సరౌండింగ్స్‌లో ఏమవుతుంది, ఎవరు ఎలా చూస్తున్నారు అవన్నీ నాకు అర్థమైపోయేవన్నమాట. సో, ఇలా అడుగుతున్నారు అంటే మా మమ్మీ వెంటనే, దానికి నాకు మధ్య ఏం సీక్రెట్లుండవు. మీరు అడిగేది కమిట్మెంట్ దాన్ని. సో, అలాంటివేమీ మాకు ఇంట్రెస్ట్ లేదండి. నేను అన్నాను, సార్ మీరు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు. బికాజ్ నాకు ఈ సినిమా స్టోరీ చాలా నచ్చింది. నేను చేస్తాను. కానీ ఇలాంటివైతే చేయలేను అని చెప్పి ఇద్దరం చెప్పేసి వచ్చేసాం. ఎవరైతే సజెస్ట్ చేశారో ఆయనకి ఇది ఆబ్వియస్‌గా షేర్ చేసుకుంటాం కదా! ఇలా అన్నారు అది ఇది అంటే, లిటరల్లీ ద డైరెక్టర్ నెక్స్ట్ డే కాల్స్ మీ అండ్ టెల్స్, "నువ్వు అలా ఎలా చెప్తావు? జరిగింది చెప్పినందుకే నీకంత కోపమొస్తుంది. నువ్వు అడిగింది నన్ను. హ్మ్. అలాంటిది నాకెంత కోపం రావాలి? ఐ జస్ట్ టోల్డ్ హిమ్ దట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. అందుకే సెలెక్ట్ కాలేదు" అని చెప్పి. అంత ఓపెన్‌గా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి అప్పటినుంచి మనకిష్టం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు అంతే. అది తర్వాత ఇంపాక్ట్ వచ్చిందా నీకు? ఎవరైనా భయమేసేది. అంటే ఇంపాక్ట్ అంటే చాలా మటికి అవాయిడ్ చేసేదాన్ని. చాలా మూవీస్ ఓకే, మనకి సెట్ కాదులే అని చెప్పి. దట్స్ వెన్ ఐ థాట్ మేబీ తమిళ్‌లో హ్మ్. బావుంటదేమో అని. తమిళ్‌లో ఐ డిడ్ ఫ్యూ మూవీస్. అక్కడ నాకు ఇలాంటి ఎన్‌కౌంటర్స్ ఎక్కువ అవ్వలేదు. బికాజ్ నేను ఇక్కడ బేస్డ్ కాబట్టి అక్కడ జస్ట్ షూటింగ్‌కి వెళ్ళి వచ్చేసేవాళ్ళం. అంత ఎన్‌కౌంటర్స్ అయితే అవ్వలేదు అలాంటివి. కానీ మన ఇండస్ట్రీలో అయితే ఉంది గదా! యాహ్!